కష్టం కదా. కష్టం అని చెప్పని మిమ్మల్ని ఇక్కడ పెట్టారా? మీరు ఇక్కడికి రావడానికి ఎవరు పంపించారు మిమ్మల్ని? మమ్మల్ని మా మనవరాలు పంపించింది. ఇద్దరు కొడుకులు పోయారు, బిడ్డ పోయింది. కూతురు, నా చిన్న కూతురు అనమాట, నా రెండో కూతురు అనమాట. నన్నంత ప్రేమగా చూసుకుంటుంది అనమాట. ఎవరు చూడరేమో అంత ప్రేమగా చూస్తుంది. అంత ఇబ్బంది ఎందుకైంది? కష్టాలు బాధలు వాళ్ళ మీద ఉండే వరకు అసలు ఇంకా మా చచ్చిపోయింది. ఇప్పుడు 30 ఏళ్ళు అయిందండి, 30-40 ఏళ్ళు అయింది పెళ్ళి. 4 పిల్లలు, అయితే 3 పిల్లలు చనిపోయారు. వాళ్ళతో మీరు ఉండాలి అని చెప్పని అనుకుంటున్నారా? వద్దు నేను ఇక్కడే ఉంటాను అంటారు. నాకు ఉండాలనిపించట్లేదండి. ఎందుకంటే కన్న కొడుకేంత మోసం చేసినప్పుడు ఎవరి కోసం అక్కడికి వెళ్ళాలి? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై షో. నా పేరు వినోద్ కుమార్. సో ఈరోజు మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేసే భాగంగా పెర్సిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ హబ్సిగూడలో ఉందండి. సో అక్కడ చాలా కొద్ది మందిని మాత్రమే టేక్ కేర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆహారం, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పెర్సిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర ఉన్నాము. లోపల ఒక 10 మంది ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టుగా ఒక 20 మంది, 50 మంది, 60 మంది అయితే లేరు. ఇక్కడ సింపుల్గా చిన్నగా ఒక 10 మంది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎలా, ఏంటి, డైలీ ఏం తింటున్నారు, ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందా లేదా అనేది ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ దాదాపుగా 90 ఉందో, మరి దాదాపు 100కి రీచ్ అవుతుందో. అమ్మ 100 ఏళ్ళు ఉన్నాయా? థ్యాంక్ యూ. పిల్లలు పాపలు అందరూ పూల బాటలు చక్కగా నడుస్తూ ఉండాలి. కాలం దైవసాయంతో ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మ. మీ పేరు? వరలక్ష్మీబాయి. మీ పేరు వరలక్ష్మీబాయి. మీ వయసు ఎంత? 82 ఎన్నో ఉంటాయి. అంతేనా? ఈ వయసులో కూడా బాగా గట్టిగా మాట్లాడుతున్నారు, బాగా ఓపికగా తిరుగుతున్నారు. ఇంకా ఆరోగ్యాలు దెబ్బతినేసి ఇంకా అంతా అయిపోయింది. ఇంకా పిల్లలు ఎంతమంది? నాకు పెళ్లి కాలేదు మా అమ్మ. అబ్బో అయ్యో అమ్మో, మంచి సరస్వతి లాంటి మహాతల్లి భార్య వచ్చి లక్ష్మీదేవి లాంటి పిల్లలు, బిడ్డలు, రామచంద్రమూర్తి లాంటి బిడ్డలు, బాబు కలకాలం పూలబాటలోనే నడుస్తుండాలి. మీ ఆశీర్వాదం అలా. ఎలా ఉన్నారు, ఏంటి ఆరోగ్యం, అది బాగుందా? ఏమదే బాగా కూర్చుంటే లేని పరిస్థితిగా ఉంది. అవునా? మీ ఏ ఊరు మీది? అసలు పుట్టిన ఏలూరు, వెస్ట్ గోదావరి. ఆ తర్వాత ఇక భీమవరం ఇవన్నీ అయిపోయినాయి. పెళ్ళి అయిన తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత స్టడీ అయిపోయింది. చదువుకున్నారా? స్టడీ అప్పుడంతా ఫస్ట్ ఫారం కూడా చదవలేదేమో, చదువుతున్నానే మానేశారు. శ్లోకాలు ఏకాలు అన్నీ దేవుడి అన్నీ చదివేస్తాను. అవునా? మాకు ఇప్పుడు ఏమన్నా ఒకటి చెప్తారా మా కోసం? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, మర్చిపోయాను. అమ్మవారి పాట పాడతావుగా, పాడు. అవునా? అమ్మవారి పాట పాడతావా? ఒక్కటి కొంచెం.
ఈ ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా చేయించునో ఏ లీలా గాయించునో దూరానైనా కనే భాగ్యమివా దూరానైనా కనే భాగ్యమివా నీ రూపు నాలో సదా నిల్పనివా ఏడు కొండల పైన వీడైన స్వామి నా పైన దయ చూపవా ఏడు కొండల స్వామి నాపై దయ చూపవా దూరానైనా కనే భాగ్యమివో నీలో నాలో సదా నిల్పనివా. చాలు 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 మమ్మ, చాలు చాలు. నీ నీ ఉత్సాహానికి ఓకే ఓకే, నీ ఉత్సాహానికి చాలా ధన్యవాదాలు. చాలు. నాలో సదా నిల్పనివా ఏడు కొండల పైన వీడైన స్వామి నా పైన దయ చూపవా నా పైన దయ చూపవా. వెరీ గుడ్ అమ్మమ్మ. ఏడుకొండ వెంకటమ్మకి జై, సత్యమాత మాత కనక దుర్గమ్మకి జై. ఎంతమంది పిల్లలు మీకు? అమ్మాయి ఒక్కతే, అమ్మాయికేమో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. అవునా, ఎక్కడుంటారు వాళ్ళు? ఈ ఊళ్ళోనే, హైదరాబాద్లోనే ఉన్నారా? ఇక్కడే స్టడీ అయిపోయారు. పెద్ద అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏజెంట్. మనోడా? మనోడు, పెద్ద మనోడు. పెద్ద మనోడు. మీ తాతయ్య గారే చదివించారు. బంగారు పని చేసి ఇద్దరు మగపిల్లలు లేక ఇద్దరు మగపిల్లల్ని చదివించారు. చదువుకున్నారు వాళ్ళు. చిన్నబ్బాయి ఏమో రుచి ఆయిల్ కంపెనీ కాకినాడ, అందులో ఏజెంట్. ఏజెంటా? మంచిగానే బాగా స్థిరపడ్డారు. మరి మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఎప్పుడు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? అమ్మాయి దగ్గర ఇంకా చాలా అది. చిన్నబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ రాయాలి అక్కడ కదా, రుచి ఆయిల్ కోడలు స్థిరలేదు చూడదు. అమ్మాయి దగ్గరికి వచ్చేసాను. అమ్మాయి వస్తుంది. అల్లుడు కాలం అయిపోయాడు ఈ మధ్య. కరోచా ఏదో వచ్చి ఆయన కాలం అయిపోయాడు. ఆ అమ్మాయి దగ్గర ఉంటున్నాను. ఆ అమ్మాయి దగ్గర ఉంటుంటే అద్దె లేదు చాలదని ఆశ్రమంలో చేర్చేయండి అమ్మమ్మని, చూస్తుందాం అని చెప్పి అన్నట్టు పెద్ద అబ్బాయి. చూస్తుంటారా? వచ్చి చూస్తుంటారు. వస్తుంటారా వాళ్ళు ఇక్కడికి? వస్తుంటారు ఎప్పుడైనా. అందులోకి ఈ కార్లు బళ్ళు నడవకూడదు కదా, దీని గురించి ఎప్పుడైనా వస్తుంటారు. ఎక్కడికి నడవకూడదు కారు బళ్ళు? ఇక్కడికే దెబ్బతినేస్తున్నాయి కదా మరి. మా అమ్మాయి ఉంది, ఈవిడికి అప్పు తెప్పించాను నన్ను. ఇద్దరు మనవలు, ఒక అమ్మాయి ఏమో కాలేజీ లెక్చరర్. ఆ అమ్మాయి తీసుకొచ్చి అప్పు చెప్పి ఎప్పుడన్నా వచ్చి వస్తుంటే. ఇక్కడంతా బాగుందా మీకు? మా అమ్మ ఉండగా నాకు ఏ భయం లేదు. అంతేనా? భోజనం 3 పూట్ల తింటున్నారా? 2 పూటలే. 2 పూట్లేనా? ఆరోగ్యం అంతా బాగానే ఉందా? అసలు ఎంత ఎనర్జీ అమ్మా నీకు! ఎనర్జీ, ఓపిక చాలా బాగుంది. ఓపికగా, చాలా బాగా ఎనర్జీగా, ఉత్సాహంగా. ఎవరు ముట్టుకోవద్దు అనమాట. మేలు బంగారు చాదత్తం మటుకు వాడేది. మా అమ్మ మా బంగారం, మేలు బంగారం. బాగా చూసుకుంటున్నారా మేడం? అమ్మో, నేనంటే మహా ఇది. ఎంత కానీ వీళ్ళ ప్రేమను పొందుకోవాలంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కొనలేం. కానీ వీళ్ళంతా బాగా చూస్తారు. ఒక్క పూట నేను రాలేకపోతే వీళ్ళందరికీ జ్వరాలు వస్తాయంట. అబ్బో. మరి మీ మనవాడి దగ్గరికి ఏమైనా వెళ్తారా? ఇక్కడే ఉంటారా? పెద్ద అబ్బాయి దగ్గర
వాళ్ళు వెళ్తారండి నాకు తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడైనా దేనికన్నా కథ కార్యాలు వస్తే కౌరు పెడుతుంటాడో చూస్తుంటాను. మరి మీరు అక్కడికి వెళ్ళాలని ఏం లేదా, ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. మరి ఉండాలంటే తీసుకెళ్ళాలంటే వాళ్ళకి కష్టం కదా. కష్టం అని చెప్పని మిమ్మల్ని ఇక్కడ పెట్టారా? పెద్ద అబ్బాయికేమో అమ్మాయిని పెద్ద మనవాడికి షాప్కి వెళ్ళి పెద్ద ఏజెంట్. బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు మీ మనవాడి గురించి, కానీ మీ మనవాడే మిమ్మల్ని చూడట్లేదు. ఏజెంట్ అండి. అక్కడ ఎక్కడో దూరాన అక్కడ కట్టుకున్నారు ఇల్లు, కొనుక్కున్నారు స్థలం. అడవిలాగా ఉంటుందండి అది. అక్కడ కొనుక్కున్నారమ్మా. అక్కడ కొనుక్కుని అక్కడ నచ్చింది అడిగి అక్కడ ఉన్నారు. అసలు ఆ అడవిలోకి నిన్ను ఎందుకు తీసుకెళ్ళలేదంటావు? సరే అయితే మా అమ్మ జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. భార్య అని మంచివాడు కాదు, బంగారు బొమ్మలు. ఏం చేస్తాం మరి? మరి అలాంటి భార్యని మీరు ఎలా చేశారు పెళ్లి? మరి మంచి చూస్తావా ముందెళ్ళి? అమ్మా ఏదో కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఉండి రేపు పోతాం మనం. కనకాల వాళ్ళ పిల్ల పాపలతో వాళ్ళు ఉండేవాళ్ళు. మీ మనవాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసా మీరు ఇక్కడ ఉన్నారని? తెలుసు. అలాగే ఏదో అమ్మమ్మ తాతమ్మ అంటారు అంతే. వచ్చి చూస్తుంటారా? చూడరా? మరి ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఇక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఆరోగ్యం బాగోలేదు ఇక్కడ. ఏంటంటే పోనీ అక్కడే ఉందాం, వెళ్ళిపోదాం. ఏదో అల్లుడు కాలం అయిపోయాడు. మిమ్మల్ని ఇప్పుడు ఈ ఫోన్లో కానీ ఈ టీవీలో కానీ చూసి మా తాతమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను పోయి తీసుకొని వస్తాను అని చెప్పానంటే వెళ్తారా? అమ్మ అంత ప్రేమ ఆయన వాళ్ళకి ఎదుడా. తాతమ్మ మామ నానమ్మ తాతమ్మ అంట. వీళ్ళు ప్రమిళాన్ని వదిలిపెట్టి వెళ్ళరమ్మా. ఈ ప్రమిళ రాణి కాదు, ఈ రాణి గారిని వదిలిపెడితే నాకు పని లేదు. ఓకే, జాగ్రత్త అమ్మ. అయితే ఆరోగ్యం జాగ్రత్త. సంతోషంగా మీరు ఇట్లనే ఉండాలి, ఇలానే హ్యాపీగా ఉండాలి, ఇలానే ఎనర్జీగా ఉండాలి, ఇలానే రోజు పాటలు పాడుతుండాలి. అమ్మ ఉండగా నాకు ఏమీ భయం లేదు. ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, అందరూ ఉన్నారు. ఉన్నారు, వెంకటేశ్వర ఏడుకొండల స్వామి ఉన్నాడు. వీళ్ళంతా ఉండగా మనకు భయం ఉంది. ఏంటంటే ఆరోగ్యం భగవంతుడు ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా. నరులకి 4 కాలాలు, 4 కాలాల్లో 4 కాలాల్లాగా తిరగాలి. అంతే, అయిపోయింది 4వ కాలం ఇది. మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. ముద్దసలి వయసు వచ్చినా కూడా యవ్వన కాంతిగా కనబడుతుంటారు. ఓకేనమ్మా, అయితే సరేనా? జాగ్రత్త. మహాతల్లి సరస్వతీదేవి లాంటి అమ్మాయి రావాలి, భార్య. లక్ష్మీదేవి లాంటి బిడ్డలు పుట్టాలి, 7 కొండలు లాంటి మగ బిడ్డలు పుట్టాలి. మీరు కలకాలం పూల బాటలోనే నడవాలి. ఏదో మీ ఆశీర్వాదం. మరి ఏమీ పర్వాలేదు, మీ ఆశీర్వాదం. జాగ్రత్త అమ్మా, ఆరోగ్యం జాగ్రత్త, చూస్తూ ఉండు. పర్వాలేదు. మీరంతా ఉండగా నాకు, మీలాంటి మనవలు ఉండగా నాకు భయం ఉంది. ఖచ్చితంగా వస్తా, ఖచ్చితంగా. నా మనవడు అన్నారు కాబట్టి నా వంతు ఏదో ఒకటి నేనైతే చేస్తానే ఉంటాను. సరేనా? వచ్చిపోతూ ఉంటాను. సరేనా? జాగ్రత్తగా ఉండు. వచ్చినప్పుడు ఎలా మట్టుకుని నాకు కనపడుతుండాలి. ఖచ్చితంగా అనిపిస్తా, ఖచ్చితంగా అనిపిస్తా. సరేనా? సో చూశారు కదండి, 80 ఏళ్ళ వయసులో మా అమ్మగారు ఎంత ఎనర్జీగా మాట్లాడుతున్నారో. చాలా ముచ్చటేస్తుంది చూస్తూ ఉంటే. ఎంత ముచ్చటేస్తుందంటే మరి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు నిజంగా స్పీచ్లెస్. వాళ్ళకి ఇలాంటి మా అమ్మగారు వాళ్ళ పక్కన ఈరోజు లేకపోవడం వాళ్ళ దరిద్రం, దురదృష్టం. ఇంకోటి మా అమ్మ ఏమనుకోమాకండి, ఎందుకంటే వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఎవరైనా చూస్తే మీ అంత అన్లక్కీ ఫెలోస్ ఎవ్వరూ లేరు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2 బిడ్డ కొడుకు. వాళ్ళ పేర్లు ఏం పేరు?
వాళ్ళదే ఒకటి మూర్తి, ఆ, బిడ్డ పేరు ప్రభావతి. అవునా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా వైద్యులు. అవునా? అంత బాగున్నారు? వాళ్ళు క్షేమంగా అంతా ఉన్నారు? బాగానే ఉన్నారు. మరి అంతా క్షేమంగా ఉన్నారు. మీరు ఇక్కడికి రావడానికి ఎవరు పంపించారు మిమ్మల్ని? మమ్మల్ని అండి మా మనవరాలు పంపించింది. మనోడు ఏం చేస్తున్నాడు? మనోడు దేశంలో ఉన్నాడు. అవునా? మీ కొడుకు ఏం చేస్తున్నాడు? మనవరాలు కొడుకు మా కొడుక పార్చిగొట్లో ఉంటాడు, తాపి పని చేస్తాడు. తాపీ పని చేస్తాడా? ఓకే. ఆ. మీ కూతురు? మా కొడుకు కోడలు ఏ పని చేసుకుంటుంది, వీడి పని చేసుకుంటుంది. మీ కూతురు కూతురు లేదు. మా కూతురు వ్యవసాయం వాళ్ళ డ్యూటీ వాళ్ళది, ఇక్కడ ఉండదు. కూతురు ఎక్కడ ఉంటుంది? వనపర్తిలో ఉంటుందా? కొడుక పార్చిగొట్లో ఉంటాడు. మీకు అంటే మీ కొడుకుకి మీ ఫ్యామిలీకి గడవట్లేదని మీరు ఇక్కడికి వచ్చారా? గడవక వాళ్ళకే నడవక నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారు? మా మనవరాలు తీసుకుంది, ఈ అమ్మ ద్వారా వచ్చాను. మీరేం పని చేసేవారు అప్పుడు? నేను తాపి పని చేశాను. అవునా? ఏం డబ్బులు ఏం సంపాదించలేదా? డబ్బులు సంపాదించలేదు, సంపాదించిన ఏ కాకులు ఎత్తిపోయింది. కాకులా? ఏ కాకులు? ఇంకేం కాకులు ఉంటాయి? కాకులు ఎత్తిపోయారు. ఏ కాకులు? కొడుకులు. కొడుకు ఒక్కడే కానీ ఇంకిద్దరు మొత్తం 5 అండి. మరి ముగ్గురు కొడుకులు, ఒక 2 బిడ్డలు. 2 కొడుకులు పోయారు, బిడ్డ పోయింది. చనిపోయారు. పెద్ద బిడ్డ ఉంది, పెద్ద కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మీరు సంపాదించింది ఏం లేదా? సంపాదించింది అమ్ముకున్నారంటే సంపాదించిన ఎవరిదో వాళ్ళకి ఇచ్చిన అమ్ముకున్నారు. వాళ్ళు పంచలమ్ముడు పోయారు. ఒక 2 పోయారు బయటికి, ఒకడు ఉన్నాడు ఊరిలోను. మరి అతను చూడాలి కదా మిమ్మల్ని. ఆయనకి ఇంకా పైసలు కావాలండి, నేను ఎక్కడి చెప్తా. ఆయనకి ఇంకా పైసలు కావాలంటే చూస్తాడంట. నీకు దొంగతనం చేయనా? మరి ఎక్కడైనా ఉంటే చూడాలి మరి ఖజానా. సరేలేరా, నేను పైసలు తెచ్చినప్పుడు నేను వస్తానులే అని చెప్పేసి ఇచ్చిన. ఆరోగ్యం అంతా బాగుందా? బాగానే ఉందా? ఈయన పేరు మాధవరావు గారు. తాతయ్య గారికి పాపం ఒక మనవరాలే ఉంది. వాళ్ళ అబ్బాయి పరిస్థితి కూడా బాగాలేదు. ఇక మనవరాలే కాస్త అంతో ఇంతో చూసి ఈయన పింఛన్ డబ్బులు వస్తే పంపించడం ఇలాంటివి చూస్తుంది. పాపం తాతయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా కష్టపడి పాపం ఉన్నది పిల్లలకి పెట్టుకుంటూ ఉన్నారు కదా. ఇతనికి మాత్రం స్కిన్ ఎలర్జీ, హెడ్ మీద బాగా నైట్ పూట నిద్ర పట్టట్లేదు. అది చాలాసార్లు బాధపడుతూ ఉండేది తాతయ్య. కానీ పాపం అతనికి ఎవరు చూసేవాళ్ళు లేరు. నాకు కూడా సంపాదన లేదమ్మా. ఈ పార్లర్ పని చేసుకుంటూ ఈ ఆశ్రమాన్ని చేసుకుంటూ ఉంటున్నాను. కానీ తాతయ్యకి కానీ పాపం ఈ ఎలర్జీ తగ్గించడానికి ఎవరైనా ఈ వీడియో చూసుంటే ట్రీట్మెంట్కి ఖర్చు పెడతానంటే వాళ్ళకి మా ఆశ్రమం తరపు నుంచి మరి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటానండి. ఎందుకంటే నా దగ్గర కూడా అంత పరిస్థితి లేదు. వీళ్ళనైతే ప్రేమగా చూడగలను, వీళ్ళకి ఏ బాధ లేకుండా చూడగలను, మంచి భోజనం పెట్టగలను, మంచి షెల్టర్ ఇవ్వగలను. కానీ మంచి ట్రీట్మెంట్ చేపించే అంత స్థితిలో నేను లేను. మీరు ఎవరైనా దయచేసి ఈ తాతయ్య గారికి మంచి ట్రీట్మెంట్ చేపిస్తే మా తరపు నుంచి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి కూడా. చూద్దాం మేడం. తాతయ్య అధైర్యపడమాకండి, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. మేడం గారు చాలా బాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచిగా తినండి, ఎటువంటి బాధలు పెట్టుకోవద్దు. వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదనో లేకపోతే నన్ను ఇలా చేశారనో. నాకు ఇంత కావాలి పెట్టుకుంటే ఏం సుఖం ఉంది. అమ్మలా చాలు మరి టయానికి తినాలి, పండుగ అమ్మ పెడుతుంటుంది, మేము తింటూ ఉంటుంది. రైట్. చూసారు కదండి, మాధవరావు తాత గారికి కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ హెల్త్ ఇష్యూని మరి మీరు ఎవరైనా సరే సహృదయ భావంతో కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా. ఆశ్రమంలో యువకులే కాదు, యువతులు కూడా చాలా ఉత్సాహవంతులు ఉన్నారంట. మరి వాళ్ళని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు నాకు చెప్తారా లేకపోతే నేను వాళ్ళకి చెప్తానా అనేది ఒకసారి చూద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. యువతి ఉత్సాహవంతురాలు. నేను కూడా అదే అంటాను. అవును, చాలా చాలా ఎనర్జీగా, ఉత్సాహంగా, చాలా బాగున్నారు, చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నారు.
అలానే ఉండాలి. కరెక్ట్గా అట్టగా మీరు చెప్పారు, కరెక్ట్ 100% కరెక్ట్. మీ పేరమ్మా? నా పేరు సుశీల. సుశీల గారు. ఇంటి పేరు ఎక్కడ? మాది అసలు గుంటూరు జిల్లా. ఓకే, గుంటూరు జిల్లాలో ఎక్కడ? అక్కడ చిలకలూరుపేట, అదే అక్కడ మా స్వగ్రామం. అదే చిలకలూరుపేట అత్తగారు ఊరు, గుంటూరు ఏమో పుట్టిల్లు. అది ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి వచ్చి 30 years అయింది. 30 years అయిందా? ఓకే. అంటే అంకుల్ పెద్ద అంకుల్ ఇక్కడ హాస్పిటల్లో వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేస్తే ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు వాళ్ళు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. అప్పుడు స్ట్రైక్ జరగలేదు, అదే వెళ్ళారు. ఆయనకి ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు. వాళ్ళు చేసిన పొరపాట్లు అన్నమాట. ఏ హాస్పిటల్? ఇది ఈ ఆర్థోపెడిక్ చూస్తారా? సన్షైనా? ఎర్రగడ్డలో. ఎర్రగడ్డలో ఈఎస్ఐ హాస్పిటల్? ఈఎస్ఐ కాదండి, ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని ఉంది అక్కడ, పెద్ద హాస్పిటల్ అది. అదే 83లో అనమాట. 83లో పోయింది. మరి అప్పటి నుంచి మీరు? మా కొడుకులు, 2 కొడుకులు, ఒక కూతురు. నాకు కూతురేమో పెళ్ళి కాదు అప్పటికి. ఆయన పోయిన తర్వాత పెళ్ళి అయింది. కొడుకులేమో చిన్న ఏదో ఉషా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఏదో ఖర్చు తెచ్చేవాళ్ళు, ఏదో గుట్టుగా కాపురం చేసాము, పిల్లల్ని పెట్టుకొని ఉన్నాను అన్నమాట. సరే, భగవంతుడు దయ చూశాడు, మమ్మల్ని బాగానే చూశాడు. ఏదో పిల్లలు ఎక్కువ వచ్చారు, చేశారు. పిల్లలకు పెళ్లి చేసాము, మచిలీపట్నం ఇచ్చాము. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చేశారనమాట. అమ్మాయికేమో 3 ఆడపిల్లలు. గురువుని బీటెక్ చదివించారు. పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళు అల్లుళ్ళు కూడా బీటెక్ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషంగా. నాకు కొడుకులు 2 పోయారండి. ఒక కొడుకేమో, పెద్ద కొడుకేమో యాక్సిడెంట్లో పోయినాడు, చిన్న కొడుకేమో క్యాన్సర్ వచ్చి పోయాడు. చిన్న కొడుకు పెళ్ళి అయింది, పెద్ద కొడుకు పెళ్ళి కాలేదు. కోడలు ఉన్నది. కోడలు, ఆమెకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. అమ్మాయికి పెళ్లి చేశారు, అమెరికాలో ఉంది. అబ్బాయి ఏమో బీటెక్ పాస్ అయినాడు. అమ్మాయి కూడా బీటెక్ పాస్ అయింది, ఉద్యోగం చేసింది. అక్కడ కూడా అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తున్నది. అబ్బాయి ఏమో బీటెక్ పాస్ అయ్యాడు, ఐబిఎంలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలకు సరిగా ఒంట్లో బాగుండదు. తనకు నాకు ఒంట్లో పెద్దదాన్ని అయిపోయినానుగా, 82 years నాకు పెద్దదాన్ని అయిపోయినాను కదా. లేదు మీరు అందుకని నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఉండటం నాకు ఇష్టం లేక అంటే నన్ను ఇక్కడ చేర్చినమాట. నా కూతురు, నా చిన్న కూతురు అనమాట, నా 2వ కూతురు అనమాట. నన్నంత ప్రేమగా చూసుకుంటుంది అనమాట. ఎవరు చూడరేమో అంత ప్రేమగా చూస్తుంది. ఆ 1 గంట రాకపోతే మాకు ఏమీ తోచదు అనమాట. అటువంటి నా కూతురు అల్లుడు అక్కడ ఇక్కడ తిరుగుతుండేవాళ్ళు, బాగా చూస్తున్నాం. మొన్న మధ్య నాకు జబ్బు చేసింది, ఇక్కడికి తీసుకొస్తే కోడలేమో ఒంట్లో క్యాన్సర్ ఆపరేషన్ అయింది ఆ అమ్మాయికి. చేసుకోలేక నన్ను ఇక్కడ మంచి చోట అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఎటువంటి ఇది లేదు, మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నాను. ఈమె రాకపోతే ఒక రోజు రాకపోతే మాకు అసలు తోచదు అనమాట. ఎంత ఈమె పేరు ప్రమీల అని పెట్టకూడదు, అన్నపూర్ణాదేవి అని పెట్టాలి అంతే. అడిగిన వాళ్ళకి అడని వాళ్ళకి కూడా అంత ఇది చేస్తుంది అనమాట. అది సంగతి. ఇదండి నా స్టోరీ. ఇది నేను కాస్త చదువుకున్నాను, 1950లో చదువుకున్నాను అనమాట. 9th క్లాస్ చదువుకున్నాను. 9th క్లాస్. అది అప్పట్లో 10th అంటేనే చాలా పెద్ద చదువు. 9th చదివారంటే చాలా 9th క్లాసు. హిందీ ఏమో ప్రాథమిక భాష అయ్యాను. అది సంగతి అన్నమాట, నా స్టోరీ. అది నా స్టోరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం అంది, కానీ మోకాళ్ళ నొప్పులు అంతే. ముని మనవరాళ్ళు మనవడికి పెళ్లి కాలేదు. పిల్లేమో మనవరాలేమో క్యారింగ్ అనమాట, అమెరికాలో ఉంది క్యారింగ్. 7th మంత్. మాట్లాడుతుంటారు వాళ్ళు, అందరూ వస్తుంటారు పోతుంటారు, నాకు మందులు మెడిసిన్స్ ఇస్తుంటారు, డబ్బులు ఇచ్చిపోతుంటారు. కూతురు వస్తుంది, చెల్లెలు ఇక్కడ బీచ్లో చెల్లెలు వస్తుంది, అందరూ వస్తారు. నాకు ఎవరు రారు అని చెప్పని దిగులు లేదు. ఇగో ఈ ముందు ఈమె తర్వాత నాకు ఎవరైనా కానీ అది పోనీలేండి. అయితే మీరు మీ సొంత ఇంట్లో మీ మనుషుల మధ్యలో లేరు అన్న ఆలోచన లేదు, అస్సలు లేనే లేదు. ఎక్కడ కూర్చున్నా బాధ లేదు, ఎక్కడ ఉంటున్నా బాధ లేదు, ఎవరితో మాట్లాడుకున్నా బాధ లేదు. అందరూ హాయిగా ఉంటాం ఇక్కడ. అందరం ఉన్న 4 హాయిగా ఉంటాం ఒకళ్ళకొకళ్ళు. అది సంగతి.
అంతేలేండి, ఈ వయసులో మీకు కావాల్సిన సంతోషం ఇక్కడ దొరుకుతుంది అంటారు. ముందు ఈమె అండ దొరికింది, మాకు అదే కావాల్సింది. సంతోషంగా ఉండండి. ఆయన కూడా శ్రీనివాసు కూడా చాలా ఇదైన వాడు, చాలా ప్రేమగా చూస్తాడు. అతను కూడా చాలా ప్రేమగా చూస్తాడు. శ్రీనివాసు ఈమె బాగా బాగా ప్రేమగా చూస్తాడు. అది అండి నా స్టోరీ అది. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఇలానే హ్యాపీగా ఉండండి. మీ వాళ్ళందరితో ఉండేలాగా ఒకసారి ఆలోచించి పోయి అక్కడ ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏమోలేండి, అది ఎందుకంటే అది ఒక చిన్న ఆలోచన. ఈ వయసులో మీకు మనవాళ్ళు మనవరాళ్ళతో మాట్లాడుతుంటారు, తీసుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు. నన్ను ఈమె పంపిస్తుంది, పోయి వస్తుంటాను. సో మీకు ఇలానే బాగుందంట? బాగుంది, నాకు ఇక్కడ మనశ్శాంతిగా హాయిగా ఉంది. అది అది ఒక్కటి నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు బాగుంటుందంటే ఇంట్లో ఉన్న కొద్దీ ఎవరి జాబులు వాళ్ళు, ఎవరి పరిస్థితులు వాళ్ళు. ఈ రోజులో ఎక్కువ శాతం మనవళ్ళున్నా, మనవరాళ్ళున్నా, కూతుర్లున్నా, కొడుకులున్నా సెల్కి ఇచ్చిన ఇంపార్టెంట్ వీళ్ళతో మాట్లాడే అంత టైం ఉండదు కదా. మా వాళ్ళకైతే ఇక్కడ నలుగురు ఉంటారు చెప్పి హ్యాపీగా ఉండగలుగుతారు. అక్కడ అందరూ ఉన్నా కూడా ఒంటరి వాళ్ళే, ఇక్కడ అందరికీ దూరమైనా కూడా అందరి మధ్యలో ఉన్నారనమాట. అందుకని ఇంత హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా భగవంతుని ధ్యానంలో అయితే ఉంటారు. రామకోటి రాసే వాళ్ళు రామకోటి, ఏది రాసుకున్న వాళ్ళు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇవి చదువుకుంటుంటాను, దేవుడికి పూజ చేస్తున్నాను, నా దేవుడికి పూజ చేసుకుంటుంటాను, నా దేవుడికి పూజ చేసుకుంటుంటాను. పొద్దున్నే స్నానం చేసి పండుగలు పండుగలు అవి చేస్తుంది, మన హిందూ పండుగలన్నీ చేసేస్తుంది ఉంటాను. అమ్మ వాడు తీసుకుపోతే మా చెల్లెలు తీసుకుపోతుంది, దగ్గర బిహెచ్ఎల్ తీసుకుపోతే కోడలు అందరూ వస్తుంటారు పోతుంటారు. అది చాలా ప్రేమగా ఉంటారు. అది అది పోనీలేండి, ఈ వయసులో మీకు కావాల్సిన ప్రేమ అందరి దగ్గర నుంచి వస్తుంది. కొడుకులు లేకపోయినా కూడా నాకు కూతురు బాగా చూస్తుంది, అల్లుడు బాగానే చూస్తాడు. ఈయన కోడలు కూడా బాగా చూస్తుంది, జాగ్రత్తగా చూస్తుంది అనమాట. ఏ కష్టం రాకుండా చూస్తుంది. అలానే ఉండండి, సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపెట్టండి. సంతోషమే. ఈ ఆశ్రమం మొత్తం అందరూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నవ యువతిని మీట్ అవుతాము. నేను వచ్చిన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆవిడతో మాట్లాడుతూనే నవ్వుతూనే ఉన్నా. సరే, ఆవిడ మీతో ఎలా మాట్లాడతారు అనేది కూడా ఒకసారి చూద్దాము. నమస్తే అమ్మా. అరే ఏంది మాట్లాడుతుందని ఎందుకు సైలెంట్గా ఉండాలి కదా. అమ్మ దేవుడు అమ్మ దగ్గరకు వచ్చిన బాబాయ్ చిన్న బాబు సాగిండు, ఆ దేవుని దగ్గర దోలిండు. ఒక్క కొడుకుంటూ పోయిండు, 24 ఏళ్ళ కొడుకు. కష్టాలు. నా పేరు రంగనాయకమ్మ. ఇక బాబాయ్ పోయిండు. ఇక అంత కొంచెం గట్టిగా మాట్లాడేదాన్ని ఏంది మైక్ చూడంగానే చిన్నగా మాట్లాడుతున్నా? కొద్దిగా చాతని దమ్ వస్తుంటాడు. ఇంకోసారి చాయ్ గ్లాస్ కావాలా? మలేరియా వచ్చి అప్పుడు టైఫాయిడ్ వచ్చి అయిపోయింది. మన గ్యాస్ వస్తుంది ఇన్ని రోజులకు. మన ప్రాణి కూడా ఇదైంది అమ్మని బతికిస్తుంది మళ్ళీ దేవుడు. నిన్న కూడా చెప్పింది దేవుడు జీవాత్మ మళ్ళీ జన్మిస్తుంది. బాగుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? 3-4 ఏళ్ళు అక్కడున్న అమ్మ దగ్గరికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అమ్మని అన్ని మంచి తండ్రి ఆమె తల్లి ఆమె అన్ని ఆమె ఏం చేయలేబడుతుంది ఆ భగవంతుడు. మిమ్మల్ని ఎవరు తోలుకొచ్చినారు ఇక్కడికి? ఎవరంటే ఇక అమ్మ లేకపోయే మళ్ళీ చేసుకున్న వాళ్ళు కడుమోళ్ళు చుట్టాలు చెప్పిండు, అమ్మ దగ్గరికి తోలిండు. ఇక్కడ బయలు కొట్టుకుంటుంది. పిల్లలు ఉన్నారా? ఒక్క కొడుకుంటే పోయిండు లేడు, 24 ఏళ్ళ కొడుకుండే. ఇక బాబాయ్ సాగిండు నన్ను. అమ్మ లేదు. మా కుటుంబాలు ఉన్నారు, అన్నదమ్ములు. ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? బీపేట ఎరికనా, దోమకొండ బీపేట. ఎక్కడ? సిద్దిపేట, నిజాంపేట, భూమిపల్లి భూమిపల్లి అటు సైడ్ ఉంటున్నారా? ఎవరు లేరు, బాబు సాగిన వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు. వాళ్ళు అనరు, వాళ్ళు మళ్ళీ చేసుకున్నారు. వాళ్ళు ఎవరైనా వస్తుంటారు ఇక్కడికి? ఉన్నారు కానీ రారు. మీరు ఒక్కరేనా అయితే ఇక్కడ? చెప్పిండు అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గర ఉంటున్నారా? ఉంటారు, బాబు వాళ్ళు ఉన్నారు సాగిన వాళ్ళు. వాళ్ళు అప్పుడు పోతూ వస్తారు. ఆరోగ్యం అంతా బాగుందా? బీపీ షుగర్ అలాంటి ఏమి లేవు. మొన్న చావు దాకా చివరికి వెళ్ళి వచ్చింది. ఏమ్మా అంత ఇబ్బంది అయిందా? ఎట్లా? మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడు అంత ఇబ్బంది ఎందుకు అయింది? కష్టాలు బాధలు వాళ్ళ మీద ఉండే వరకు. మొన్న అప్పుడు చివరి దాకా వెళ్ళినావు కదా, చనిపోయేదాకా అదే అడుగుతున్నాడు.
ఇక ఇక్కడికి వచ్చినా కొద్దిగా బాగా అవుతుంది కానీ ఇన్ని రోజులు లేకుండే ఇది షుగర్ బీపీ లేదు గ్యాస్ వస్తుంది గ్యాస్ ఒక్కటే ఉందా గ్యాస్ కొద్ది కారాలు ఉప్పులు బాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నావు అందరినీ మంచిగా 92 డార్లింగ్ 92 ఉందా 92 ఏ అమ్మ చెప్తుంది తల్లి 92 మీకు ఏ గన్నీళ్ళు ఉంటేనే నాయనా ఓ నాయన గన్నీళ్ళు ఉంటే భూమి పడతా ఎందుకు ఉండలేరు ఉండొచ్చు కదా ఉన్నానా ఉంటాయి ఆరేళ్ళ ఉడకబెట్టిన కూరలే తింటావు నువ్వు నీకు ప్రత్యేకంగా చేయాలి ఏమేం తింటావు మరి నువ్వు ఏం లేదు చెప్పు 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 మా కోసం చెప్పు ఉప్కారము అది కమ్మి అంటుంటా పులుపు పడదు పులుపు పడదు గ్యాస్ వస్తు ఇట్లా ఉప్పు కారం తింటావా ఉప్పు కారం తిను ఉప్కారం తినవా బాగా వద్దు ఇప్పుడు అవుతుంది అట్లా చికెన్ మటన్ తింటావా పప్పు దప్పడం పప్పు దప్పలవా ఓకే ఏం తిన ఏమని పట్టు అన్నవా చపాతీనా అని చెప్పాల్సి రాత్రి తింటా చపాతీ తింటావా అన్నం తింటావా ఒక పూట అన్నం కొద్దిగా బాగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటున్నావు అంట కదా అవస్థ పడది ఎక్కువ తింటే పడకపోయి ఉప్కారం పడకపోయి అవునా అమ్మ మంచి చిన్నప్పటి నుంచి అంతేనా అమ్మ చూసుకుంటుంది డార్లింగ్ అడుగుతుంది నిన్ను ఇక చా మీద చా తాగుతా జాగ్రత్తగా అయితే బాగా ఇట్లనే అందరూ నవ్విస్తూ కొంచెం హుషారుగా ఉండు హుషారుగా మా వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడు మా వాళ్ళ కోసం ఏమైనా చెప్పు మాట్లాడు ఈ మధ్య కాలంలో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాను అమ్మ బతుకుతుంది నిజంగా దేవుడు ఇంక అయిపోయిందమ్మా ఇది ఇవేమి ఆడట్లేదు ఆమెకి ఇక మేము అందరం కూర్చొని ఒకళ్ళొకరు ఇలా రుద్ది అలా రుద్ది అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి అదంతా చేసిన తర్వాత కూడా అసలు ఊపిరి రావట్లేదు ఈమెకి లాభం లేదు గట్టిగా పట్టుకొని ఏడ్చాక అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడ్చాక అప్పుడు వచ్చి ప్రేరాయలు ఇలా రుద్దుకుంటూ అసలు ఇంకా అమ్మ చచ్చిపోయిందేమో అనుకున్నాం అయిపోయింది కానీ ఇవన్నీ రుద్దుతూ బాగా రుద్దుతూ ఉంటున్నాము మేము మాకు ఒక నమ్మకం ఒక ప్రేరాయలు రుద్దుకోవటం అనమాట అది వేసి రుద్దుతూ ఉన్నాము రుద్ది గట్టిగా పట్టుకొని ఏడ్చేసినాను ఒక 5 minutes అప్పుడు అని అంటుంది లేసి ఏమంటుంది తెలుసా నన్ను గుడికి తీసుకుపోవా అంటుంది నన్ను కిందికి పంపినాడు దేవుడు నన్ను మళ్ళీ దేవుడి దగ్గర తీసుకుపో ఇక్కడ ఉండమన్నాడు గుడికి తీసుకుపో అంటుంది గుడికి వెళ్తుంటావా గుడికి పోయి ఏ గుడికి ఏసయ్య మైసూరు ఇక్కడ వెళ్ళంగిని తీసుకెళ్ళినాను బతికి లేచిన తర్వాత తోలుకుపోయి అంత దూరం అమ్మ తోలుకుపోయింది 2-3 రోజులకు వచ్చినాం పోసాలు అమ్మ గంత ఖర్చు పెట్టి మొత్తం తోలుకుపోయింది జాగ్రత్తగా ఉండు అయితే కొంచెం బాగా సంతోషంగా ఉండు కొంచెం మంచి టైంకి తింటా ఉండు మెడిసిన్స్ అవి మందులు జాగ్రత్తగా చేసుకో కిషన్ రావు వచ్చి ఇంటర్ చేయట్లేదే నిన్ను నీ మనవాళ్ళు అబ్బాయి ఆ అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు అనమాట నువ్వు సిగ్గుపడుతున్నావేమి కిషన్ రావు అదే కదా ఇందాక దాకా బాగా హుషారుగా ఉన్నావు ఇప్పుడేమి అట్లా అయిపోయినావు అప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు వస్తుంది గ్యాస్ అప్పుడు లేదా ఆయాసం ఇప్పుడు వస్తుందా బాగలేదు ఇంకో 10-15 ఏళ్ళు ఉండు మంచిగా ఇక్కడికి 100 ఓమలు ఎవరు మరి 100 ఏళ్ళు దాటాలనే కదా అడుగుతుంది 92 ఇంకో 10 ఏళ్ళు ఉన్నావు అనుకో 100 ఇంకో 10 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అవుతాయి కదా అమ్మ చెప్తారు అందుకే పంపించినట్టున్నాడు దేవుడు కానీ చాలా యాక్టివ్ అమ్మా కొంచెం రైంది కానీ ఏమన్నా అమ్మ 92 ఏళ్ళ వయసులో కూడా చూడండి ఎంత ఎనర్జీగా మీరు అంటే ఇప్పుడు జస్ట్ మనం మైక్ పెట్టామని చెప్పనని చాలా సైలెంట్గా ఏం మాట్లాడాలో తెలియకుండా మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ చాలా హుషారుగా ఉంటున్నారు చావు అంచుల దాకా వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ బతికారు ఇంకా ఏదో తన వల్ల ఏదో చేయాల్సిన కార్యం ఏదైనా ఉందేమో తన వాళ్ళ కోసం ఉన్న మనోళ్ళు మనోరాల కోసం ఇంకేమైనా సరే చెయ్యాలని ఒక దానికోసమే ఇంకా ప్రాణాలతో ఉండాలి ఇంకొక 10-15 ఏళ్ళు ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమ్మా భూమి జాగం తీసేసి అమ్మ దగ్గర కొంచెం హుషారుగా మాట్లాడు ఉండే భూమి జాగుండే ఇక బాపు సాధిన బాపు చేసిండు అన్నదమ్ముడు మంచి కుటుంబాలు మంచి కుటుంబాల్లో బతికి వచ్చినావు అయితే కుటుంబాలు ఉన్నారు వస్తూ అన్న దగ్గరికి కామారెడ్డి ఉంటారు ఇంటనే ఉండు ఒకసారి నవ్వు మరి కిలిక్కు అనాలి
అయ్యో పండ్లు లేవు. ఈ ఫోటో వాల్ పేస్ట్లో పెద్దగా ఇద్దాము. అమ్మ దొరికిపోయింది. సరేనా అయితే మరి వస్తా, మళ్ళీ కలుస్తా, సరేనా? వాళ్ళ భోజనం ఏర్పాటు చేయాలంటే నువ్వు చేయి మంచిగా వెళ్ళి. సరే మరి షేక్ అండి ఇవా. అమ్మ మీ పేరు? నా పేరు విజయ అండి. విజయ. ఓకే. నేను సనత్నగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ సనత్నగర్ నుంచి అంటే ఆంధ్ర అండి. పుట్టినూరు సీతారాంపురం. 4 అక్కజల్లు, 5 అందములు. అందములు అందరూ చనిపోయారు. 4 అక్కజల్లు, ఒక అక్క చనిపోయింది, బీడో గారి భార్య. 2 అక్కము జనరల్ సెక్రటరీలో చేసి రిటైర్మెంట్ అయింది. మధ్య గారు కూడా ఐలంలో చేసి కరోనా గురించి చచ్చిపోయారు పోయిన సంవత్సరం. నన్ను మట్టికి వ్యవసాయం పని చేసుకున్న వాడికి 2 సంబంధం ఉన్న వాళ్ళకి ముసలానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన 30 సంవత్సరాలు, నాకమ్మ 13 సంవత్సరాలు. అంటే ఆస్తుంది కొంచెం అమాయకురాలు అనేసి మా అమ్మ నాన్న చూసి చేశారు. ఎన్ని సంవత్సరాల కిందట? 50 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిందండి. 30-40 ఏళ్ళు అయింది పెళ్ళి. 4 పిల్లలు. అయితే 3 పిల్లలు చనిపోయారు. తిండి సరిగ్గా లేక, ఆయన సరిగ్గా పని చేయక, తిండి లేక నేనే పొలం వెళ్ళి వ్యవసాయం పని చేసి వచ్చి పాపకి మెదడువాపు వచ్చి 8వ సంవత్సరంలో చనిపోయింది. బాబు బాగానే ఉన్నాడు. అయితే మా అత్తగారు ఆ బాబుని చూసి కన్నదిలే, ఇంతంత పిల్లోడిని కన్నది, ఆడు ఉంటాడో పోతాడో అనేసి మా అత్తగారు మొక్క మార్చుకుంది. సర్లే అనేసి ఇంకా ఆ పిల్లాడు బతికి మంచిగానే ఉన్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివించానండి. చదివించాక ఇంకా చదువుకుంటామా అంటే సికింద్రాబాద్లో కాలేజీ, గవర్నమెంట్ దేవి కాలేజీ ఉంది, చదువుకోమంటే చదువుకోనమ్మా ఇంకా చాలు, నేను పని చేసుకుంటాను, సొంతంగా స్క్రీన్ ప్రింటింగ్ పెట్టుకుంటాను అనేసి షాపునర్లో స్క్రీన్ ప్రింటింగ్ పెట్టుకున్నాడు. అది కొత్తలాపురం నుంచి ఒక సంబంధం వచ్చిందండి. వాళ్ళకి 2 అమ్మాయిలే. అబ్బాయి బాగున్నాడు, మా అమ్మాయికి ఇస్తావా విజయ అంటే, నేను అబ్బాయిని కనుక్కొని చెప్తాను అనేసి అన్నా. సరే కనుక్కొని చెప్తాను అన్నప్పటికీ మా బేవార్ అని మా అన్నయ్య పసులు డాక్టర్ గారు, అమ్మ వదిన వచ్చి అన్నది, 3 అయిపోయింది, ఇంకా చిన్న అమ్మాయి ఉంది, నీ కొడుకు చేసుకోవా విజయ అనేసి అన్నారు. అంటే నా ఇష్టమేం లేదు, సనత్నగర్ అక్క లక్ష్మి తెలుసు, ఆమెకి అడగండి అనేసాను. వచ్చి అడిగితే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక పెళ్ళి చేసాం. బాగా వైకుంఠంగా ఒక్కడే కొడుకు అని బాగా చేశానండి. మ్యారేజ్ మేనగోళ్ళని చేశాను. కొన్నాళ్ళు బాగానే మా ఆయన ఉన్నని చెప్పి బాగానే ఉన్నారండి. ఆయన డ్రింక్ చేసి పడిపోయి రాయి గుచ్చుకొని చనిపోయారు. చనిపోతే మెడలో 8 తులాలు బంగారం ఉండేది. అది ఖర్చు పెట్టి చేస్తే బతకడండి, 3 గంటలకల్లా నైట్ చనిపోతాడు అనేసానంటే కేర్ హాస్పిటల్ మొత్తం అన్ని హాస్పిటల్ తిప్పానండి, బతకలేదు, చనిపోయారు. చనిపోయాక ఆ పిల్లడికి కూడా పెళ్లి చేసాము, పెద్దోడు అయ్యాడు. బాబుకి ఒక 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి నా కట్నం డబ్బులు పొలం, ఊళ్ళో పొలం ఇచ్చారు. ఆ పొలం అమ్ముకొని 4 తులాలు బంగారం, 4 లక్షల కట్నం ఇచ్చి అబ్బాయికి బిహెచ్ఏలో డ్యూటీ చేస్తాడు, సేమ్ మీకులాగే ఉంటారు. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవండి. తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళిపోయి మేడబొడుసు మా ఇంట్లోనే ఉంటుంది, కాలు తగిలి పడిపోయాను. పడిపోతే కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోతే గాంధీ హాస్పిటల్లో చాలా ట్రీట్మెంట్ చేసుకొని ఉన్న బంగారం అమ్మేసేసి మనిషిని పెట్టుకొని బాగు చేయించుకున్నాను. అంతలోకి బాగా అయ్యాను, కర్ర పట్టుకొని నడిచేదాన్ని. మరి ఇక్కడికి మా 2 అక్క జనరల్ సెక్రటరీలు చేసిన ఆవిడ మనవరాలు 2 తీసుకొచ్చి మేడంకి అప్పచెప్పి. ఎందుకు మీ అబ్బాయి ఉన్నారు కదా? అబ్బాయి చూడండి, మరి భర్త భార్యలు మనకైతే తెలీదు. ఇక వాళ్ళ గురించి, మేనగోళ్ళ గురించి నేను గొడవ పెట్టుకోవడం ఎందుకు? ఇటు నుంచి మేనగోళ్ళు కావాలని కోర్సు చేసుకుని మీ అన్నగారి కూతుర్ని చేశారు పెళ్లి? చేశానండి. ఆ అమ్మాయిని చేసాము. మీ మేనమా సొంత మీ మేనకోళ్ళే? సొంత మేనకోళ్ళే. మేనకోళ్ళే మిమ్మల్ని చూడలేదా? చూడలేదండి.
అయితే ఒకసారి ఉండలేక వెళ్ళాను. వెళ్తే నన్ను చూసి పైకి వెళ్ళిపోయింది. 2 అయిందమ్మా, అది నిన్ను చూసి పైకి వెళ్ళిపోయింది, అన్నం వండలేదు అన్నాడు. సర్లే బాబు, నా గురించి మీరు అన్నం వండుకోవడం ఎందుకు అనేసి నేను బస్ స్టాండ్ వరకు వచ్చి, మరి డబ్బులు ఉన్నాయా లేదని కూడా అడగలేదండి. బస్ ఎక్కిచ్చేసాడు, వచ్చేసాడు. మేడం గారు కూడా చాలాసార్లు ఫోన్ చేశారు. శ్రీను మీ అమ్మ మాట్లాడుతానంది, ఒకసారి మాట్లాడంటే ఒకసారి మాట్లాడాడు. ఈ మధ్యకాలంలోనూ మా అక్కతోటి ఫోన్ అడిగాడంట, అమ్మ ఎలాగుంటుంది, అమ్మ బాగుంటుందా, ఎలాగుంటుందో. ముందే కాలు ఇరిగినప్పుడు కూడా వచ్చి చూడలేదండి, హాస్పిటల్కి చూడలేదు, ఎక్కడికి కూడా రాలేదు. మీ అమ్మకే ఏ క్లాస్కి ఉంది, అక్కడ బాగా చూసుకుంటున్నారు, నేనే తీసుకెళ్ళి దిగబెట్టి మా అక్క అండి. అబ్బాయి అక్కకి ఫోన్ చేశాడంట, అమ్మ ఎలాగ ఉందని. మీ అమ్మకే ప్రమిళ గారికి దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పాను, ఆవిడ అసలు ఇంటికే పంపనంటుంది, తల్లిలాగా చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటున్నారు, టిఫిన్ ఏంటి భోజనం ఏంటి అన్నీ మంచిగా చూసుకుంటున్నారు అనేసి మా అక్క చెప్పిందంట. చెప్తే సర్లే అనేసి ఆ పిల్లోడు వస్తాను అన్నాడు, ఇంకా రాలేదు. చిన్నమ్మాయికి కూడా ప్రేమించి కాంట్ల అబ్బాయిని పెళ్లి చేసుకుందండి ఉన్నవాళ్ళు. వాళ్ళు సర్లే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళు ఎక్కడో దుక్కుని మంచిగా బతకని. నాకైతే మంచిగా ఇల్లు కంటే ఎక్కువగా మంచిగా దొరికింది. మాకు అసలు ఏ బెంగ ఉండదండి. అసలు మేడం రాకపోతే మేడం రాలేదని కలవరిస్తుంటాం. శ్రీనివాస్ కూడా మాకు ఏదైనా కావాలన్నా బయటికి వెళ్ళి తెచ్చి పెడతారండి, తింటామని ఏదైనా అంటే. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు, ముసలి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటాడు. మరి వాళ్ళ పిల్లల్ని కూడా దేవుడు మా ఆశీర్వాదులు అందరినీ కూడా దీవించి మరి ఆ పిల్లలకి మంచి భర్తల్ని భగవంతుడు ఇవ్వాలని నేను వేసి ప్రార్థన చేస్తాను. ఆ దేవుడిని రోజు అడుగుతాము. మరి అంతా దేవుడి కృప, మనల్ని అడగమన్నాడు, ఇచ్చేది ఆయన కృప లేని ఏది జరగదు. అందుకని అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తాము. ఇప్పుడు మీ చుట్టాలు కానీ వాళ్ళు మీ అబ్బాయి కానీ మీ మనవలు కానీ మనవరాలు కానీ వాళ్ళతో మీరు ఉండాలి అని చెప్పని అనుకుంటున్నారా, వద్దు నేను ఇక్కడే ఉంటాను అంటారా? నాకు ఉండాలనిపించట్లేదండి. ఎందుకంటే కన్న కొడుకు ఎంత మోసం చేసినప్పుడు ఎవరి కోసం అక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నా బిడ్డ లాంటిదే, కానీ నేను పెద్దదాన్ని కదా, కూతురు లాంటిది. అయితే మొన్న మా అక్క పంపించమని మేడంకి ఫోన్ చేసిందండి, మా మధ్య సంవత్సరం అని. నేను పంపను, వచ్చాక నేను ఎవరిని తిరిగి పంపను. ఒకవేళ మీకు అంతకీ తీసుకెళ్ళాలని అంటే మీరు వచ్చి అది చెప్పి తీసుకెళ్ళండి, ఇంక తీసుకురావద్దని డైరెక్టర్ చెప్పారండి. చెప్తే ఇంక నువ్వు ఉండేది నువ్వు అక్కడే ఉంటున్నా, వాళ్ళకి పెద్ద ఇళ్ళు ఉన్నాయండి. ఒక ఆవిడ ఉంది, ఒక్క ఆవిడని ఇంట్లో పెట్టుకోలేవేంటమ్మా, అక్కడ పంపించేసావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రమ్మని అడుగుతున్నావు, ఆమె రమ్మంటుంది కదా, నీకు బాగా గుణపడని చెప్పింది. చెల్లి అక్కడే ఉంటుందండి, 3 అంతస్తులు 2 బిల్డింగులు ఉన్నాయి. ఇక నన్ను తోసివేసినప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేజాపుకొని ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇక్కడ బంగారంలాగా తల్లి కంటే ఎక్కువగా బిడ్డ అవుతుంది. మేమే పెద్దోళ్ళం, ఇంత బంగారంలో చూసుకుంటున్నారు. అయినా కూడా టయానికి పాపం శ్రీనివాస్ కూడా అందరికీ చాయ్ పోస్తారు, మళ్ళీ వంట ఆవిడ వచ్చి మాకు మంచిగా భోజనం చేసి పెడుతుంది. ఇంతకంటే ఎక్కడ దొరకదండి, ఇంత అవకాశం మాకు ఎక్కడ దొరకదండి. ఇక దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాం. చూసారు కదండి, ఎంతో బాధను కూడా లోపలే ఉంచుకొని మనతో పైన వాళ్ళందరూ పడుతున్న వాళ్ళందరూ చూపించినటువంటి బాధను కూడా మనకు తెలియనీయకుండా నేను ఇక్కడే ఉండిపోతాను, ఏదేమైనా సరే నేను చివరి వరకు ఇక్కడే ఉంటాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు చేసిన మోసం నేను క్షమించలేను, వాళ్ళంతా ఆస్తులు అంత అనుభవిస్తున్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పానని అంటున్నారు. అమ్మ ఏదేమైనా సరే మీరైతే జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. రేయనగా పగలనక ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 మాటలు మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎందుకు వచ్చారు అనేది. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరు? అనంతలక్ష్మి. ఎక్కడ ఉంటారమ్మా? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? వచ్చి సంవత్సరాలు అయింది. సంవత్సరం అయిందా?
ఎట్లా ఎవరైనా పంపించారా లేకపోతే మీరే? మేము వచ్చామండి, వాచ్మెన్ కింద వచ్చాము. ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఉండగా ఇక్కడే పని చేసుకుంటే ఇక్కడే అమ్మ కలిసిందండి మాకు. అమ్మ పని చేయగా ఇక్కడికి పని చేసుకుంటున్నామండి. ఇంకా వంట చేసుకోవడం, పెద్దవాళ్ళకి వంట చేసుకోవడం అని ఇష్టమని ఇక్కడే వంట చేస్తున్నానండి. వెళ్ళిపోయి వస్తూ ఉంటాను. ఆంధ్రాకి పోయేస్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తామండి. ఇక్కడ ఏమేమి పనులు ఎట్లా మీరు అన్ని వాళ్ళ పెద్దవాళ్ళందరికీ మంచి చెడు అంతా వంట చేస్తూ ఉంటానండి. పెద్దవాళ్ళకి పొద్దున వస్తాను, మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తానండి. అమ్మాళ్ళకి అందరికి వంట చేసుకుంటాం, అందరూ బాగా చూసుకుంటాం. అమ్మవాడు అందరూ బాగా చూసుకుంటారు. అమ్మ సీనన్న గారు కూడా బాగా చూసుకుంటారు. ఇక్కడ చూసినట్టు ఎవరు బాగా చూడండి. ఇక్కడ మేడము నాకు డిఎస్పీ ఇంట్లో పనిచేస్తున్నా. మేడం పరిచయం అయింది. డ్యూటీ కూడా నాకు అక్కడ తక్కువ పని ఉంది వాళ్ళ ఇంట్లో, డస్టింగ్ చేసేది. మేడం ఇక్కడ పెద్దవాళ్ళకు పని చేయాలి కావాలని చెప్పింది. పెద్దవాళ్ళు అంటే నాకు కూడా ఇష్టమే. మా అమ్మ చనిపోయింది, అన్న చచ్చిపోయాడు. నాకు కూడా మీకు ఇక్కడ చేస్తే మంచిగా ఉంటుంది, నా మనసు కూడా బాగుండదు, ఇలా చూస్తుంటే మంచిగా ఉంటుంది నాకు కూడా అని ఇక్కడికి వచ్చి నేను కూడా డ్యూటీ చేస్తున్నాను. బట్టలు ఇట్లా వినడం, ఇళ్ళతో పని చేసినట్టు అనిపిస్తుంది. అసలు నా ఇల్లులాగానే ఫీల్ అవుతాను నేను కూడా. నాకు ఏదన్నా అయినా కానీ అసలు మంచిగా పలకరిస్తేనే నా మనసు అనేది మంచిగా అనిపిస్తుంది. నువ్వేంటమ్మా? నేను ఇటు అంతా శుభ్రం చేస్తాను. చదువుకున్నా? చదువుకున్న 9 వరకు. మాది సోలాపూర్. ఇటు అంతా శుభ్రంగా చేస్తాం. ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అందరు చూస్తారు. నాకంటే అమ్మమ్మ తాతయ్య ఎవరు లేరు. నేను కడుపులు ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయారంట. వాళ్ళు నాకు అంటే ఎట్లా ఉంటారో వాళ్ళు తెలియదు నాకు. ఇక వీళ్ళకే మా అమ్మమ్మ తాతయ్య అనుకొని చూసుకుంటా. వీళ్ళకి ఈ సేవ చేయడానికి నాకు ఇష్టం. ఇక్కడికి ఎట్లా వచ్చినావు? ఇటు చోలాపూర్లో ఉండేగా ఒక సంవత్సరం ఇటు వచ్చి. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మేమే వచ్చాము ఇటు హైదరాబాద్. హైదరాబాద్ కాదు, ఇక్కడ ఇటు అక్కకు యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను. ఇట్లా పెద్దవారికి సేవ చేస్తుందని తెలిసింది, అంతే ఇటు వచ్చాను నా అక్కకి ఎత్తుకొని. Ms. Vinod, I am from Hyderabad. It is a real fact here. I am looking here in Hyderabad. In Hyderabad, there are total 72 old age homes and 72 old age orphans. In 72 old age orphans, this is the real fact I am looking. He is not taking any money with orphans and is taking care of all the members. In Hyderabad, I know all the ashramams. How much are there in Hyderabad? They are taking so much money that facing 50,000, 20,000, 25,000 and that all they are taking. He is not taking any money. I saw in the YouTube channel. I had worked in Warangal. I have got some problem there. I lived my salary, full salary there, and I came here yesterday. I talked with my mummy in the phone. Now I am working here. Okay. What about your parents? I don't have mummy daddy. Okay. They died in 2015. Okay. Recently my grandfather has died. Now my grandmother is in the hospital. I done ITI. Now ITI final year. Okay. September. English lo vaayinchestana? I am English medium only. Okay. So no Telugu nayata? It will come little bit. బట్ తెలుగులో మరి వీళ్ళందరితో పెద్దవాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుతుందా? మరి లేదు, తెలుగులోనే మాట్లాడతా. తెలుగులోనే మాట్లాడతా. ఓకే. ఐటీఐ చదివావా? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 2 days back. ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇక్కడికి రావాలన్న ఆలోచన? ఐ వాంట్ టు వర్క్ ఫర్ ఓల్డ్ ఏజ్ మెంబర్స్. ఓకే. అన్నీ ఇప్పుడు 70-82 ఓల్డ్ ఏజ్ ఉన్నాయని చెప్పని అంటున్నారు కదా. సో వాటన్నిటికి వెళ్ళొచ్చారా ఏంటి? నో, ఐ నో. In Hyderabad, how many old age homes are there? I know that all. ఎక్కడైనా వర్క్ చేశారా? No, I worked in Harikrishna Home Care in Chintal. ఓకే. ఈ పెర్సిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక శ్రీమూర్తి ఒంటరిగా తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఒంటరిగా చేస్తుంది. తను సంపాదించుకున్న దాంట్లోనే కొంతవరకు దీనికి స్పెండ్ చేస్తూ సేవ చేయాలి అని చెప్పని ఒక దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆవిడే ప్రమీల గారు. పలకరించే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, బాగానే ఉన్నామ్మా. బాగానే ఉన్నా. సో ఇట్స్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పన్నారు. చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటమే కదా మనిషికి కావాల్సింది. అవును, అది వాస్తవమే. కానీ మేడం ఒంటరిగా చాలా ధైర్యంగా ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఇలా కొంతమందికి సేవ చేయాలి, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ యొక్క కష్టాలు కానీ, లేకపోతే మీరు ఏదో ఒక వృత్తిలో ఉంటారు, వాటినన్నిటినీ కాదు, వాటితో పాటు ఇది కూడా నేను చేయాలి అని చెప్పని ఒక ధైర్యమైనటువంటి స్టెప్ ఎలా తీసుకున్నారు?
యాక్చువల్గా చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి మేము చాలా అందరికీ దూరంగా ఉన్నాం, పెద్దవాళ్ళ మధ్యలో ఏం లేదు. ఓకే. మా ఫ్యామిలీ పరంగా వాళ్ళ లవ్ మ్యారేజ్ చేయబట్టి మేము అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు నాయనమ్మలు అందరికీ దూరం అయ్యేసరికి ఆ ప్రేమ లేకపోయింది. నాకు కూడా ఎందుకు వీళ్ళందరూ అంటే పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం. మా మదర్కి కూడా ఆమెకి హెల్పింగ్ నేచర్ చాలా. పెద్దవాళ్ళకి ఆమె భోజనం తయారు చేసిపోయి వండి పెట్టడం, లేకపోతే బట్టలు ఇవ్వటం, ఇలాంటి ఆలోచన ఆమెకు చాలా ఉండేది. అలా చేస్తుండే. మా చిన్నప్పటి నుంచి మా మదర్ని చూస్తూ ఉండేవాళ్ళు. మా మదర్ని చూసినప్పుడు ఆమె పిల్లలం కదా, కాస్త ఆ జీన్స్ వస్తాయి కదా, మాకు కూడా అదో ఆలోచన. సరే మా మదర్ అలా చేస్తూ ఉండేది కదా, నాకు కూడా ఎక్కడైనా రోడ్డు మీద అలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా నేను వాళ్ళకు భోజనం తయారు చేసుకొని వెళ్ళి పెట్టేసి వస్తాను. ఒక్కోసారి ఇంకా గుడిసెళ్ళల్లో ఆటిల్లో కూడా ఉంటారు చూడండి, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూసినా కూడా మళ్ళీ ఏదో ఒక రోజు టైం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి భోజనమా ఇంకేం కావాలని నాకు చేతనైన సాయం చేసుకుంటూ వస్తుంటాను. ఎందుకంటే మా మదర్కి అదే ఆలోచన, మాకు అదే ఆలోచన. వీళ్ళకి సేవ చేయటం అనేది చాలామంది ప్రేమ లేక అల్లాడిపోతున్నారండి. చాలామంది ఇళ్లలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అంతా కుటుంబం అంతా ఉంది, కానీ చాలామందికి ప్రేమలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంతమంది వాళ్ళకైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకైనా అలాంటి వాళ్ళకి నేను సేవ చేయాలి. వీళ్ళందరికీ అందరు లేక అనాథులు కాదు, అందరు ఉండి అనాథులు తెలుసా. అందరు ఉండే అనాథులు ఎందుకు తెలుసా, ఎవరు బిజీలో వాళ్ళే. వీళ్ళకి కావాల్సింది కాస్త పిరికెడి మెతుకుల కన్నా గుప్పిడి ప్రేమ కావాలి. ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు. ఒకవేళ పిల్లలు అలసిపోయి వచ్చేసినా కూడా వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు. సెల్లికైతే చాలా టైం ఇచ్చేస్తారు, కానీ నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, వాళ్ళతో కాస్త మాట్లాడదాము, ఒక 5 నిమిషాలు మాట్లాడితే నా తల్లిదండ్రులు తృప్తి పడతారు కదా అనే పిల్లలకు మాత్రం అసలే ఆలోచన లేదు. మరి వాళ్ళ కుటుంబాల్లో ఉండే కన్నా ఆశ్రమంలో ఉండే అందరి మధ్యలో మంచిగా ఉంటారు కదా. ఈ స్టార్ట్ చేయడానికి కూడా చాలా కష్టాలు. విన్నాను మేడం మీ గురించి, మీరు ఎలా స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత మీరు పడ్డ స్ట్రగుల్స్, బ్యారియర్స్, 100 మంది 100 రకాలుగా అనుకోవడం, తర్వాత దీనికి ఇది ఒక యజ్ఞం లాంటిది. చిన్నగా అనుకోగానే ఒక నలుగురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక పూట అన్నం పెడితే సరిపోయేది కాదు. ప్రతిరోజు వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి, వాళ్ళకి తిండి బట్ట గూడు కంపల్సరీగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని అసలు ఎంత ధైర్యంగా తీసుకోవడానికి గల మెయిన్ రీజన్? ఒకటి, చాలా నవ్వుతారేమో, నాకు భగవంతుడు అంటే చాలా నమ్మకం. ఓకే. మనం నడిచే నడవడికి సరిగ్గా ఉన్నప్పుడు, మనం చేసే పని క్లారిటీగా ఉన్నప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకేం భయం అనేవాళ్ళు అంటుంటారు. ఆ రోజుల్లో భగవంతుల్లో పడంగలేంది మనం ఎంత. నేను ఒక మంచి కార్యం తలపెట్టినాను, ఆ మంచి కార్యం నేను చేసేటప్పుడు వీళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, ప్రేమగా ఉంచాలన్న ఆలోచనే తప్ప ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏమో అంటున్నారు కదా, నేను ఇలా ఉంటే బాగాలేదేమో అని ఎవరికీ భయపడరు. అయితే మీకు ఈ ఆశ్రమాన్ని నడిపించాలన్న ఆలోచన వచ్చిన తర్వాత బేసిక్గా ఫైనాన్షియల్గా అనేది కొంచెం ఫస్ట్ డ్రాబ్యాక్, అంటే ఫస్ట్ స్టెప్ అనేది ఫైనాన్షియల్గా ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఒక ఇది ఉంటుంది. సో దాన్ని ఎలా అధిగమించారు? చాలా కష్టం అమ్మ. ఓకే. అయితే నాకు 2 పార్లర్లు ఉన్నాయి, బ్యూటీ పార్లర్. ఆ పార్లర్ రన్ చేసుకుంటూ దీన్ని రన్ చేసేదాన్ని. ఈ కరోనా టైంలో అవి కూడా సరిగ్గా నడవట్లేదు. ఇక్కడికి వచ్చాక అక్కడ ఇల్లు ఖాళీ చేయమని ఊరికే గొడవ చేస్తుంటే ఇక్కడ ఎఫ్సీ కూడా వచ్చాము. ఈ ఎఫ్సీ కూడా వచ్చాక రెంట్ ఎక్కువైపోయింది, అదిగాక ఇక్కడ పార్లర్ రన్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఈ టైంలో ఎవరు పార్లర్. అప్పటికి ఏం చేశాను తెలుసా, మరి డబ్బులు కావాలి కదా మనకి. ఇక్కడ మా వాళ్ళందరినీ పెట్టుకొని నేను పికిల్స్ తయారు చేసి, పాపం మా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. అదేం లేదు, మాకు చేత కాదని కూర్చునే వాళ్ళు ఎవరు లేరు, అందరు హెల్ప్ చేస్తూ ఆ పికిల్స్ తయారు చేస్తే ఆ పికిల్స్ తయారు చేసుకొని బయట టెంట్ వేసుకొని మార్కెట్లో ఆ పికిల్స్ అమ్మేదాన్ని. వీళ్ళ కోసం అంత కష్టపడుతుంది. అవును. ఇక ఆశ్రమం అంటే ఏదో నలుగురు చూడటానికి, ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు కదా, వీళ్ళ మీద ఇష్టంతో పెట్టుకున్నాను కాబట్టి. మీరు ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, ఆశ్రమం అంటే నలుగురిని పెట్టేసుకొని నేను ఇట్లా ఆశ్రమం నడుపుతున్నాను నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పనని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని చూస్తుంటాం, మోస్ట్ ఆఫ్ ది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం దాని దగ్గరికి వెళ్ళి చూసేదాకా కూడా మనం చెప్పలేం కాబట్టి. సో మీది కూడా అలాంటిది అని చెప్పనని అనే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం చూడండి. అనేవాళ్ళు అంటుంటారు, మనం చేసే పని ఏందో నా మనసుకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు, ఇక్కడున్న నా వాళ్ళకి తెలుసు. ఎవరి గురించి నేనైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా వాళ్ళ కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు ఏదో పిరికిడి మెతుకులు లేక కాదు మన దగ్గరికి వచ్చింది, గుప్పెడంత ప్రేమ లేక అల్లాడిపోతూ నా అనే వాళ్ళున్న ఆదరించే వాళ్ళు లేరని ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు నా వాళ్ళ కోసం నేను ఆదరిస్తూ వాళ్ళకి కావాల్సింది తెచ్చి పెడతానికి ఏమైనా ఎంత కష్టమైనా పడతాను. ఎందుకంటే వీళ్ళంతా
నా వయసులో పెద్దవాళ్ళైనా కావచ్చు, కానీ నా బిడ్డలు. మీకు ఎంతో కొంత వాళ్ళ తోచిన సాయం అన్నీ చేస్తూ ఉంటారు. అది మన ఇండియా నుంచి కావచ్చు, అబ్రాడ్ నుంచి కావచ్చు, ఎవరైనా సరే చేస్తున్న ఫండ్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని చెప్పని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి అయితే ఎక్కడి నుంచి అయితే ఏమీ రాలేదండి. ఎవరైనా భోజనానికి డబ్బులు ఇస్తారు, కాకపోతే రైస్ బియ్యమో హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని కూడా వెజ్ అయితే 2500, నాన్ వెజ్ అయితే 3000 తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత ఇచ్చారో అట్లాంటి రెడీ చేసి మళ్ళీ వీడియో చేసి వాళ్ళకి పెడతాం. ఎందుకంటే అందు చాలా ఆశ్రమాలు చూసి వాళ్ళందరూ కూడా కొంతమంది అంటుంటారు, కానీ నేను మా ఆశ్రమంలో అలా కాదు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తప్పనిసరిగా వంట చేసి వాళ్ళకి చెప్పెట్టి, ఈరోజు పలానా వాళ్ళు మనకి భోజనానికి డబ్బులు ఇచ్చారు, ఈ రకమైన వంట చేయమన్నారు, ఇది చేసి పెట్టానని వీడియో చేసి మళ్ళీ వాళ్ళకి పెడతాను. సో దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటండి? బెనిఫిట్ ఆశించి ఆశ్రమం పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా. బెనిఫిట్ నాదొక అంతే. మనిషిగా పుట్టినందుకు ఒక మానవత్వంగా ఆలోచించినప్పుడు ఇలాంటి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 4 years. ఫ్యూచర్లో ఇంకెన్ని సంవత్సరాలు రన్ చేయాలంట? నా ఊపిరి ఆగిపోయేదాకా. మీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరు మెయిన్? నాకంటూ ఎవరు లేరు. ఇలా మీలాగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైనా ప్రేక్షకులు చూసి ఎవరైనా సహాయం చేస్తే ఓకే. నేను మాత్రం ఎవరిని అడగలే, నాకు పెట్టమని నేను అడగను. ఎవరైనా వాళ్ళ మనసుకు తోసి సహాయం చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ తీసుకున్న డబ్బుల్ని ఇందాక నేను అడిగినట్టే మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా మీ పర్సనల్గా వాడుకుంటున్నారు అని చెప్పిన ఆలోచన వాళ్ళకి రావచ్చు. వాళ్ళు వచ్చి అన్నీ చూసుకోవచ్చు అనమాట. అంత కాన్ఫిడెన్స్గా ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. వీళ్ళకి వచ్చిన ₹1 కూడా నేను దేనికి వినియోగించుకోను. ప్రతిదానికి. ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది. మంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, చెడు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏది ఎంక్వైరీ చేసుకున్నాను నాకు ఏం బాధలేదు. ఎందుకంటే మీ ఒక లేడీగా, ఒక స్త్రీమూర్తిగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతం. మీ ధైర్యానికి నిజంగా చాలా మెచ్చుకోవాల్సినటువంటి, అభినందించాల్సినటువంటి సమయం ఇది. సో కరోనా టైంలో కూడా ఇంతమందిని జాగ్రత్తగా మీ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా చాలా టేక్ కేర్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి ఫుడ్ పెడుతూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ డాక్టర్స్ని అవైలబిలిటీలో పెట్టుకుంటూ మెడికల్ కిట్టే ఒక సెటప్ మీ దగ్గర పెట్టుకుంటూ చాలా ఈజీ టాస్క్ అయితే కాదు, ఇది ఒక పెద్ద విషయం. సో మీరు చాలా ధైర్యంగా చేస్తున్నారు. మీకు మా తరపు నుంచి, మా చూసినటువంటి ప్రేక్షకుల తరపు నుంచి కూడా కంపల్సరీగా సహాయ సహకారాలు రావాలని చెప్పని ముందుగా మా అందరికంటే కూడా భగవంతుడు మీకు ఎల్లవేళలా రక్షణగా ఉండాలని, మీకు ఎప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా సరే తలా ఎంతో కొంత సహాయం చేయాలి, మీరు ఆశించకపోయినా చేస్తారు, చెయ్యాలి అని చెప్పననేది నేను నా తరపు నుంచి కోరుకుంటున్నాను. మీరైతే ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం రేపు ఎప్పుడైనా సరే ప్లేస్ మారినా సరే ప్లీజ్ అప్డేటెడ్ మీ, నేనైతే మీకు కీప్ ఆన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తెలిసిన ₹1 ఎంతో కొంత సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి నేను చేస్తున్న ఒక చిన్న విన్నపం, మనం ఎంత సంపాదించుకున్నా సరే, ఎంతలో కొంతైనా సరే మనం అనవసరంగా అన్వాంటెడ్గా మనం ఎక్స్పెన్స్ చేస్తూనే ఉంటాం. అది ₹1000 500 ₹100 సరే. సో ఇలా నిస్వార్థంగా తన స్వప్రయోజనం కోసం కాకుండా కొంతమందికి నిజంగా సేవ చేయాలి అని చెప్పని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మన తరపు నుంచి మనకు తోచిన సహాయం ఎంతో కొంత చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీ శాలరీలో నుంచి లేదా మీరు ఆల్రెడీ సంపాదించుకున్న దాంట్లో నుంచి నెలకి ఎంతో కొంత, నేను మీకు దాని డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు తోచింది ఎంతో కొంత ఇంత ఇవ్వండి అని చెప్పని ఎవరు బలవంతం చేయరు. ఇవ్వకపోయినా నష్టం లేదు. ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళని పర్మనెంట్గా ఇక్కడ ఉంచే కార్యక్రమం అయితే చేయట్లేదు మేడం గారు. వాళ్ళని క్యూర్ చేసి వాళ్ళని మార్చి వాళ్ళ పిల్లలతో మాట్లాడి మళ్ళీ వాళ్ళని తిరిగి వాళ్ళ యొక్క కుటుంబాలకి వాళ్ళని చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్డు, ప్రతిరోజు ప్రతి పండక్కి కానీ లేకపోతే ప్రతి నెల బట్టలు, వాళ్ళకి హెల్త్ ఇవన్నీ చూడాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. చాలా ధైర్యంగా చేస్తున్నారు. పొద్దున 9 నుంచి ఇక్కడే ఉండి సాయంత్రం 6 దాకా ఉంటూ వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రమీల గారికి మనవంతు సాయంగా ఎంతో కొంత చేద్దామని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఖచ్చితంగా చేస్తారని చెప్పని అనుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్తే.